వందే రామదూతం. విశ్వగురువులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి చరణారవిందములకు శతకోటి వందనములను సమర్పిస్తూ ఈరోజు భక్తుల అనుభవాలు అనే గ్రంథం నుండి శ్రీ బాదావత్ బాలాజీ గారి అనుభవాన్ని మనము తెలుసుకోబోతున్నాము. ఈయన పెనుమలూరు మండలము, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆయన పెట్టిన శీర్షిక ఘన వైద్యుడు. మాది విజయవాడ దగ్గర పెనుమలూరు గ్రామం, కృష్ణా జిల్లా. నా పేరు బాదావత్ బాలాజీ. నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తుండేవాడిని. జగ్గయ్యపేట డిపోలో డ్రైవర్గా చేస్తూ డ్యూటీపై కావలికి పోతూ ఉండేవాడిని. ఇక్కడ శ్రీ రామదూత స్వామివారి ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు అని ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆశ్రమానికి వచ్చాను. స్వామివారిని కలవాలని, ఆయన నా గురించి ఏమి చెబుతారు అని తపన పడుతుంటే 3వ వారానికి స్వామివారి దర్శనము జరిగింది. ఏ ఊరయ్యా అన్నారు. విజయవాడ అని చెప్పాను. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మీ దర్శన భాగ్యం అయింది. వేణుదత్తాత్రేయ స్వామివారి శిష్యులు శ్రీ రామదూత స్వామిని ఎవరో ఏదో చెబితే విన్నాను. దాని మీదట ఈ సాలువ బహుమతిగా తీసుకొచ్చాను. నేను మీ దర్శన భాగ్యం కోసం 2 వారాలు తిరిగాను. అయినా నాకు ఆ భాగ్యం కలగలేదు. ఈ 3వ వారానికి మీ దర్శన భాగ్యం దొరికింది. ధన్యుడనయ్యాను. మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఎక్కడా రూపాయి కూడా మిగలటం లేదు. కుటుంబ పరిస్థితి బాగా లేదు. నేను బీద కుటుంబంలో పుట్టాను అని చెప్పాను. ఆశ్రమంలో స్వామివారి సేవ చేసుకో, అన్ని శుభాలు కలుగుతాయి అన్నారు. ఆ తర్వాత సువర్ణదత్తలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకోమని అన్నారు. నాకు చెవిలో నరము తెగి విజయవాడ అమృత హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా కూడా చీము కారుతున్నది. గవర్నమెంటు, ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకున్నాను. అయినా చీము కారుతూనే ఉండేది. వినికిడి బాగా తగ్గిపోయింది. బస్సు నడుపుతున్నప్పుడు కూడా కుడివైపు బండి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వినిపించేది కాదు. ఈ ఇబ్బంది నేను స్వామివారికి చెప్పటం వల్ల నాకు మంచి జరిగింది. మహిమగల స్వామివారు ఏదో మంత్రం నా చెవిలో ఊదారు. అప్పటి నుంచి 10 రోజుల తర్వాత నాకు చెవిలో చీము కారడము తగ్గినది. అవకాశం ఉన్నప్పుడంతా నేను ఆశ్రమానికి వచ్చి గుడులు, విగ్రహాలు శుభ్రం చేసి పండ్లు అవి తెచ్చి భజన చేస్తూ, అన్నం వండి పెడుతూ సేవ చేస్తూ ఉండేవాడిని. వందే రామదూతం. స్వస్తి.